గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆగస్టు 29న నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు మంత్రి. ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడా రంగాన్ని నంబర్ 1 గా నిలబెడతామన్నారు మంత్రి పొన్నం. భవిష్యత్తులో క్రీడా రంగంలో నెంబర్ 1 ఉండాలి. క్రీడా రంగాన్ని అన్ని రకాలుగా పాఠశాల విద్యార్థుల నుంచి ప్రోత్సహించాలనే సంకల్పంతో ఒక ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా ఈ క్రీడా దినోత్సవాన్ని కూడా ఘనంగా జరపడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని 29 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు గచ్చిబౌలి స్టేడియంలో ధ్యాన్ చంద్ గారికి విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ద్వారా ఒకటే సందేశం, ఈరోజు ప్రతి తల్లి తండ్రి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా, ఎన్ని పిలుపులు ఇచ్చినా తల్లిదండ్రుల స్పందన పిల్లలను ప్రోత్సహిస్తూ క్రీడల్లో భాగస్వాములు అయ్యే విధంగా వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క క్రీడా దినోత్సవ వేడుకల ప్రారంభ దినం సందర్భంగా ఇంతకుముందున్న ప్రభుత్వం 10 ఏళ్లలో స్పోర్ట్స్కు సంబంధించిన ఎల్బీ స్టేడియంలోని అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియంలోని నిర్వీర్యమైన సంగతి మీ అందరికీ తెలుసు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్పోర్ట్స్కు పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి సిరాజ్ హైదరాబాద్ నివాసి నిఖత్ జరీనా, మరి సిరాజ్ ఇంటర్మీడియట్ ఉన్నా కూడా ఈ భారతదేశ క్రికెట్లో పట్ల మంచి పేరు ప్రసిద్ధులు గాంచిన దాన్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్పీ ర్యాంక్ పోస్టు ఇవ్వడం జరిగింది. వారికి తగిన ప్రోత్సాహాలు కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ స్థలం కానీ ఇంకా ప్రోత్సాహాలు కానీ అదేవిధంగా నిఖత్ జరీనా కూడా ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఇది కారణం ఏంటంటే స్పోర్ట్స్ను